కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, కడుపు మీద కాళ్ళతోడు దన్నింది. ప్రజాప్రభుత్వం వచ్చింది, పని లేకుండా చేసింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇరాం లేకుండా ఏడ్పిస్తుందని రోడ్డెక్కిండ్రు. హైదరాబాద్ లో ఫుట్పాత్ల మీద దందాలు చేసుకునేటోళ్ళు. ఈగీడ చూస్తుండ్రా, వీళ్ళంతా ఫుట్పాత్ల మీద చిన్న చితక దందాలు చేసుకుంటా పొట్ట పోసుకునేటోళ్ళు. పొద్దుందాకా గొడ్డు కష్టం చేసుకుంటే 1000-2000 కమాయించుకొని ఇంటిని నడిపించుకునేటోళ్ళు. మరి ఈసొంటోళ్ళు దందాలు చేసుకుంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోవా? రాష్ట్రం తలసరి ఆదాయం పడిపోదా? అందుకే కావచ్చు ఫుట్పాత్ల మీద దందాలు చేసుకునేటోళ్ళు కనిపిస్తే హైపాయ్. మున్సిపాలిటీలు పోయి షాపులు దీపిచ్చుడు, లేదంటే ట్రాఫిక్ వాళ్ళు పోయి ఏడి కాడ ఎత్తేసి 1000 రూపాయల ఫైన్ వేసుడు చేసి మార్పు కావాలని ఓటేసిన వాళ్లకు మంచి మంచి రిటర్న్ గిఫ్టులు ఇస్తుండ్రు. చూసి ఓపిక చచ్చిపోయిన వీధి వ్యాపారులంతా ఇవాళ కట్ట కట్టుకొని జిహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట ధర్నాకు దిగిండ్రు. మేం బతకాలనా సావాలనా? బందిపోట్ల లెక్క ట్రాఫిక్ వాళ్ళు వచ్చి చలాన్లతోటి కాల్చుక తింటురు. 1000 ఫైన్ వేసి మమ్మల్ని దోసుక తింటురు. 500-1000 రూపాయలు వచ్చే మా మీద మీ ప్రతాపం ఏందనుకుంటా జిహెచ్ఎంసీ ఆఫీసు ముట్టడించి ఆఫీసర్లను నిలదీసిండ్రు. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడే గాని, సమైక్యాంధ్ర సర్కారు ఉన్నప్పుడే గాని ఎవ్వరు మా జోలికి రాలే. కాంగ్రెస్ ప్రభుత్వమే మాకు ఉపాధి లేకుండా చేసి మా పొట్ట కొడుతుందని గోడెల పోసుకుండ్రు. ఇందిరమ్మ రాజ్యంలా ఇవన్నీ మామూలే కదా. రేవంత్ సార్లు వాళ్ళని ఎడుకో తీసుకుపోదామని ఆలోచన చేసి షాపులు తీపిస్తుంటే వీళ్ళు మాత్రం ఆనే ఉంటామంటారు. గిట్లయితే రేవంత్ సారు కలెట్లా తీరుతాయి అని అనుకుంటురట ఆడున్న సారు ఆల్ ఇండియా ఫ్యాన్స్.